సార్ 10 సంవత్సరాల తెలంగాణ ప్రయాణం ఎట్లా ఉన్నది స్వయం పాలన? ఇది నిజానికి ఒక చారిత్రక సందర్భం. ఎందుకు చారిత్రక సందర్భం అంటున్నంటే, భారతదేశంలో ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని ప్రజలు సాధించిన అతి కొన్ని విజయాలలో తెలంగాణ సాధన ఒకటి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అనేక ఆకాంక్షలతోటి జనం ఉన్నారు. అప్పటికి జనానికి స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు. స్వేచ్ఛ అంటే ఇది అని అర్థం చేయించేటువంటి ప్రయత్నం కూడా పెద్దగా జరగలేదు. ఎందుకంటే ఇంత కమ్యూనికేషన్ నెట్వర్క్ కానీ ఇంత ఇది కానీ లేదు. అందుకే జనం తెల్లదొరలు పోయినారు అనేటువంటి మాటలు, అంటే దొరలు మారుతారు తప్ప వ్యవస్థ మారదు, సమాజం మారదు మారుతుంది అనేటువంటి ధోరణి కూడా వాళ్ళకు పెద్దగా తెలియదు. అటువంటి దశలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఎఫర్ట్స్ తోటి మనం ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత ఈ ఆకాంక్షలన్నీ విఫలమైనటువంటి దశలో మళ్ళీ 60-70లోనే అటు నార్త్ ఈస్ట్ కావచ్చు, ఇటు పంజాబ్లో కావచ్చు, అటు కాశ్మీర్లో కావచ్చు, లేదా మిగతా చోట్ల కావచ్చు, అనేక ఉద్యమాలు వచ్చినాయి. రెండవ దశలో ఆదివాసీ ఉద్యమాలు వచ్చినాయి. లేటుగా సమానత్వం లేదనే దళిత ఉద్యమాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా అవేవి కూడా వాటి ఎజెండాను పరిపూర్ణంగా సాధించడంలో సఫలీకృతం కాలేకపోయినాయి. 70లో వచ్చినటువంటి నక్సల్బరీ పోరాటము ఇదిగో ఈ మూల మలుపులోనే విప్లవం ఉంది అనేటువంటి ఒక ఆశను కల్పించినా కూడా ఈ 50 సంవత్సరాలు కూడా ఆ మూల మలుపుకు చేరుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అట్లాగే దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, వర్ణాలు, జాతులు, తెగలు ఏవి కూడా తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధించలేకపోయినాయి. కానీ ఒక్క తెలంగాణ మాత్రమే అతి స్వల్ప కాలం, అతి తక్కువ కాలంలో ఆ విజయాన్ని సాధించగలిగింది. కాబట్టి ఇది భారతదేశ చరిత్ర మొత్తంలో కూడా ఒక ఉత్కృష్టమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమంగా నేను భావిస్తూ ఉంటాను. సరే, ఈ ఉద్యమము ఏం సాధించింది అని అంటే, ఖచ్చితంగా ఒక 70 సంవత్సరాల ఆకాంక్షని 1948-49 నుంచి మొదలుపెట్టి, లేదా 52 మొదటి ఉద్యమం నుంచి మొదలుపెట్టి, లేదా 69 త్యాగాలను కూడా స్మరించుకుంటే, అసలు ఒక నిరంతరంగా కలగన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. అదొకటి చాలు అని నేను అనుకుంటాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము కావడం ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ విజయం. సో ఆ తర్వాత ఏం విజయం సాధించింది అనేటువంటిది నిజంగానే ఇప్పుడు చర్చనీయమైనటువంటి అంశం. అనేక రకాలైనటువంటి, అంటే తెలంగాణ రావడం వల్ల నష్టమా లాభమా అనేటువంటి చర్చ మనం అందరం ఎదుర్కొన్నాం తెలంగాణ ఉద్యమ కాలంలో. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రావడం వల్ల ఎంత విజయం సాధించిందో, ఎంత మంచి జరిగిందో అనేటువంటి విషయం మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు రెండవ చర్చకు తావలేదు. తెలంగాణ అనేటువంటిది భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా, అన్ని రంగాలలో ఒక అగ్రగామి రాష్ట్రంగా, ఒక అస్తిత్వ కేతనంగా తెలంగాణ అనేది ఒకటి ఉంది, దానికి ఒక అస్తిత్వం ఉంది, అదొక రాష్ట్రం అనేటువంటిది అక్కడికి చాలు తెలంగాణకు సంబంధించి. ఇంకా అంతకంటే పెద్ద విజయం అనేది మన మనుషుల ప్రయత్నం వల్ల జరుగుతుంది. చాలా అద్భుతంగా వాస్తవం. ఒక్క ప్రశ్నకు మీరు తీసుకున్న పోలికలు, ఉపమానాలు చాలా అద్భుతంగా ఆప్టు సరిపోయినాయి వాటికి. కానీ ఇక్కడ సార్ బేసిక్ క్వశ్చన్, ఈ 10 ఏళ్ల కాలంలో విలువడిన ఒకానొక మాట, ఏ ఆత్మగౌరవం కోసమైతే తెలంగాణ సమాజం తపన పడిందో 10 ఏళ్ళలో అది కోల్పోయిందనే చర్చ కూడా జరిగింది. అది మీరు కూడా విన్నది, చదివింది, చర్చ సమాజంలో ఉన్నది. దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? అంటే తెలంగాణ మనం ఇంకా కొంచెం ఇప్పుడు ఇవాళ 10 సంవత్సరాల ఉద్యమం ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి చర్చలు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా వచ్చినాయి. తెలంగాణ ఎందుకు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఒక గ్రూప్ అనండి, ఒక వర్గం అనండి, లేదా ఒక సెగ్మెంట్ అని వాళ్ళు ఇది మన ఆత్మగౌరవ నినాదము, తెలంగాణ అనేది మన అస్తిత్వము, ఆత్మగౌరవం అనేటువంటిది చెప్పినారు. కాదు కేవలం ఆత్మగౌరవం, అస్తిత్వము అని అంటే ఒక భౌగోళికంగా ఒక రాష్ట్రం ఏర్పడడం. భారత రాజ్యాంగం రాష్ట్రాలను ఎప్పుడైనా భౌగోళికంగా మాత్రం ఏర్పాటు చేస్తుంది, వేరే రకంగా ఏర్పాటు చేసే వెసులుబాటు ఉండదు. కాబట్టి అప్పుడు భౌగోళిక తెలంగాణ అనేది ఒక సెక్షన్ వాదించినటువంటి అంశం. అది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ఇమ్మీడియట్ అంశం, మెజారిటీ ఆర్గ్యుమెంట్ చేసింది. మెజారిటీ ఆర్గ్యుమెంట్ అనుకుందాం.
ఇంకొక వర్గము చాలా ఆశావాహమైనటువంటి ఇంకొక వర్గము కేవలం భౌగోళిక తెలంగాణ కాదు, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని చెప్పినటువంటి వాళ్ళు. సరే, వాళ్ళు ప్రజాస్వామ్యం అంటున్నారు, కానీ ఇంకొక వర్గము కేవలం భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి ఇంకొక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఆర్గ్యుమెంట్. ఈ మూడు కూడా చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ అని నేను అంటాను. కానీ ఎప్పుడైనా సరే ముందు ఒక సిబ్బి ఉంటేనే కదా బతుకమ్మ ఎట్లా పేర్చాలనేటువంటి డిసైడ్ అయ్యేది. ఏ పువ్వు ఫస్ట్ పెట్టాలి, ఏ పువ్వు పెట్టాలి, ఏది పెట్టాలి. డెమోక్రటిక్గా అంటే అన్ని పూలను ఎట్లా పెంచాలి, సామాజికంగా అంటే అన్ని వైవిధ్యాలను ఎట్లా ఇవి ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక సిబ్బి ఉన్నప్పుడు, ఒక తప్పుకున్నప్పుడు, ఒక బేస్ ఉన్నప్పుడు సాధ్యం. భౌగోళిక అనేది బేస్. తర్వాత వచ్చే ఉద్యమాలు దాన్ని ప్రజాస్వామీకరిస్తాయా, మానవ సంబంధాలని, ఉత్పత్తి సంబంధాలని, లేదా తర్వాత వచ్చేటువంటి ప్రాధాన్యాలు, ప్రాతినిధ్యాలు సామాజికంగా మారుస్తాయా, సామాజిక వైవిధ్యానికి గౌరవం ఇస్తాయా అనేటువంటిది రెండు ఒక భావనాపరమైనటువంటి ఐడియాలజికల్ ఇష్యూస్. ఈ ఐడియాలజికల్ ఇష్యూస్ కాన్ఫ్రంట్ కావడానికి లేదా ముందుకు రావడానికి 10 సంవత్సరాల కాలంలో జరగలేదు. ప్రజాస్వామిక ఆకాంక్షలు అనేటువంటి చాలా విశాలమైనవి. నువ్వు నేను సమాన స్థాయిలో మాట్లాడుకోవడం నుంచి మొదలై ప్రజాస్వామ్యం అంటే ఒక నక్సలైట్, ఒక పోలీసు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకునేంత దాకా ఉండేటువంటి విశాలత్వం ఈ ప్రజాస్వామిక దీనిలో ఉంది. అందుకే అంబేద్కర్ అంటాడు, ప్రజాస్వామ్యం అంటే ఒక రాజ్యానికి, ఓటుకి, ఎన్నికకు, ప్రాతినిధ్యానికి, దీనికే కాదు. ప్రజాస్వామ్యం అనేది ఒక మనిషికి ఇంకో మనిషికి ఉండేటువంటి సంబంధాలను బట్టి కూడా ప్రజాస్వామ్యమా కాదా అనేటువంటి డిసైడ్ అవుతుందని చెప్తాడు. అట్లనే గత 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రజాస్వామీకరించబడిందా, సామాజిక చైతన్యాన్ని లేదా సామాజిక సమతుల్యాన్ని సాధించిందా అనేటువంటి నిజంగా కూడా చర్చకు రావాల్సినటువంటి ప్రశ్నలు, చర్చలో ఉండాల్సినటువంటి ప్రశ్నలు. దీన్ని సాధించడానికి ఎటుపోవాలనేటువంటి దాన్ని కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రశ్నలు. కానీ ప్రశ్నలు మీరు చెప్పండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో ఎస్, తెలంగాణ అస్తిత్వం అనేటువంటి దాన్ని నిలబెట్టడంలో చాలామంది అనొచ్చు, ఎవరికి ఉండే రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ అనేది ఒక ఎరుక, దేశమంతా ప్రపంచమంతా తెలంగాణ ఉన్నది అనేటువంటి ఒక స్పృహగా సొయ్యి అనేటువంటి వచ్చింది. తెలంగాణ ఉట్టిగా ఉంది, కేవలం ఉనికిలో ఉందని కాదు, ఒక చైతన్య ప్రవాహంలాగా ఉంది అనేదానికి కూడా సంబంధించినటువంటి ఇది కూడా ఉన్నాయి. ఇవాళ ఆర్థిక రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, గొర్రెల ఉత్పత్తిలో కానీ, పాడి పరిశ్రమలో కానీ తెలంగాణ అనేటువంటిది ఒక అస్తిత్వం. చివరికి చేపల ఉత్పత్తిలో కానీ తెలంగాణ ఒక అస్తిత్వం. తెలంగాణ అనేటిది ఒక పాదుకున్నటువంటి ఒక వ్యవస్థ. అయితే ఈ పాదుకున్నటువంటి వ్యవస్థ నాకు అనుకూలంగా ఉందా, నాకు నచ్చినట్టుందా, నేను కోరుకున్నట్టుందా, నేను ఆశించినట్టుందా అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరి పర్స్పెక్టివ్లోంచి వాళ్ళు చూస్తారు కదా. బట్ తెలంగాణ అస్తిత్వము ఈ దశకు రావడమే మన జీవితంలో చూసినటువంటి ఒక గొప్ప విజయంలాగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈ తెలంగాణ నెరవేరుతుందో అనుకొని కొన్ని తరాలు, కనీసం 3 తరాలు 2 తరాలు అంతరించిపోయి ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాల తర్వాత మీరు నేను కూర్చొని ఈ 10 సంవత్సరాల్లో సాధించిన విజయం కూడా మాట్లాడుకున్నాం. మనకెందుకు ఈ తాపత్రయం ఉంటుందంటే ఇటువంటి 10 సంవత్సరాలు, కనీసం 10 సంవత్సరాలు మనం తెలంగాణ వస్తుందా రాదని చర్చించుకున్నటువంటి వాళ్ళు. మేము ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, లేదా కాకతీయ యూనివర్సిటీలో కానీ, లేదా పౌర సమాజంలో కానీ, జర్నలిస్టులుగా ఉన్నప్పుడు కానీ అనేక సార్లు తెలంగాణ అనేటువంటి ఒక సాధన అంశాన్ని ఒక రహస్యోద్యమంలాగా మాట్లాడుకోవాల్సి వచ్చేది. నలుగురు కూర్చొని ఛాయ్ దుకాణంలో ఇరానీ ఛాయ్ దాక్కుంటూ ఎట్లా అనుకోవాల్సిన పరిస్థితిలో ఉండేది. ఇది వాస్తవం. మనం 80s, 90s, 2000లో చూసినటువంటి పరిస్థితులు మేము యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి ఏదో అందరు భోజనాలు చేసి పడుకున్న తర్వాత ఒక 10 మంది వచ్చి ఆ సి హాస్టల్ గ్రౌండ్లోనో ఏ హాస్టల్ గ్రౌండ్లో కూర్చొని మరి సీట్లు ఇట్లు ఇస్తున్నారు, నాన్ లోకల్లోకి ఇస్తున్నారు, మన పిల్లలకు వస్తలేవు, ఇట్లా మాట్లాడుకునేటువంటి రహస్యంగా మాట్లాడుకునేటువంటి దశ నుంచి ఇవాళ ఏకంగా ప్రపంచమంతా వినేటట్టుగా మాట్లాడుకునే దశకి ఏం సాధించడం అని అంటే అది విజయం అని ఎందుకు అనుకోవట్లేదు మీరు? అంటే మీరు పరోక్షంగా ఇచ్చిన సమాధానం ఆత్మగౌరవం ఏం డోకా లేదు, అద్భుతంగా ఉందని మీరు చెప్పదలుచుకున్నారు. డెఫినెట్గా అంటే ఎప్పుడైనా సరే ఆత్మగౌరవం అనేటువంటిది దానికి ఒక డిగ్రీ ఉండదు. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అనే దాన్ని బట్టి.
నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నా దాన్ని బట్టి. ఇప్పుడు నువ్వు అట్లా ఇద్దరికి ఇట్లాంటి బ్లూ కలర్ కుర్చీలో వేసినావు, నాకు వైట్ వేయలేదు, నా ఆత్మగౌరవం దెబ్బతింటే దెబ్బతింటుంది. నేనేమన్నా ఒక అస్తిత్వానికి సంబంధించిన ఆత్మగౌరవం అనుకున్నప్పుడు, నీకు తెలంగాణ వచ్చినందుకు నువ్వు తృప్తిగా ఉన్నావా లేవా, నువ్వు సంతృప్తి చెందినావా లేవా?